ఈ లవ్ బర్డ్ పేరు సారంగి అండి. అయితే రోజు మార్నింగే నేను ఫుడ్ క్లీన్ చేసి పెడతానమాట. అలాగే ఈ కటిల్ ఫిష్ కూడా పెడతాను. వాటికి కాల్షియం వస్తుంది లవ్ బర్డ్స్కి తింటే. సో దాని టార్గెట్ ఏంటంటే నేనేమో కుండలో పెట్టగానే మార్నింగ్ ఆ కుండలో నుంచి అన్నీ తీసి కింద పడేయాలి. నేను పోనీ కింద పడేసింది కదా అని మళ్ళీ తీసి అందులో వేసాను అనుకోండి, మళ్ళీ వచ్చి మళ్ళీ కింద పడేస్తుంది. ఎందుకో దాని కుండలో ఉండవు, అస్సలు ఇష్టం ఉండదు. అదో పని పెట్టుకుంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా రోజు మార్నింగ్ దానికి కూడా ఏదో ఎక్సర్సైజ్ అవుతుందని నేను కావాలనే కుండలో పెడతాను అనమాట. కుండలో పెడితే ఇంకా దానికి అదో పని చాలాసేపు అలాగే. పాపం అది చిన్నది కదండి, అది ఎక్కడ పోయగలదు. అయినా ఎలాగోలా అని కష్టపడి తీసి కింద పడేస్తుంది. యాక్చువల్గా అది అన్నీ పడేయడానికి కనీసం 10 నిమిషాలైనా పట్టిందండి. అది ఓపిక్గా అది పడేసింది. మీకోసం ఓపిక్గా నేను కూడా వీడియో తీసాను, కానీ స్పీడ్ 10 నిమిషాల వీడియో మీరు ఎక్కడ చూడగలరండి. అందుకే స్పీడ్ పెంచేసాను అనమాట. మీకు కూడా బోర్ కొట్టకుండా వీడియోని 3 minutes లోపే చేస్తానండి. ఫుల్ వీడియో చూడండి. దీని తతంగం అంతా మీరు కంప్లీట్గా చూసి కామెంట్ చేయండి. ఈ బర్డ్ ఏం చేస్తుందంటే ఈ కటింగ్ ఫిష్ చివర్లు కొట్టులు ఉంటాయి కదండి, చివర్ల అది మొత్తము చివర్లు మొత్తం తుంపేస్తుంది అనమాట. చిన్నగా తుంపేసి మరి అది ఏమనుకుంటుందో, ఇది చిన్నగా అయిపోతుంది అనుకుంటుందో లేదంటే తేలిగ్గా అయిపోతుంది అనుకుంటుందో, మొత్తానికి తెలివైతే ఉపయోగిస్తుంది. చివర్ల కొసలంతా చిన్న చిన్న ముక్కలంతా తుంపేసి అప్పుడు పడేస్తుంది అనమాట. మొత్తం చిన్నవి కూడా ఉంచుకుంటే రోజు క్లీన్ చేసి వస్తుందండి. రోజు ఎందుకో మరి అలసిపోయినట్టుంది, వచ్చి ఓట్స్ తింటుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే పెద్దవి ఎప్పుడు 2 ఉంటాయి. ఈరోజు నేను కొత్తది 3వది కూడా వేసాను పెద్దది. సో 3 పెద్దవి అయినప్పుడు పాపం కష్టపడి మొయ్యలాకి వేసినట్టుంది. ఇంకా చిన్నవి అయిపోయింది, ఇంకా అలసిపోయి ఓట్స్ తింటుంది అనమాట. ఈ సారంగి కష్టపడడం చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్.